యు ఆర్ నాట్ ఏ 24/7 సర్వీస్. ప్రతి ఒక్కరిని సాటిస్ఫై చేయడానికి నువ్వు లేవు. ఎస్ అని చెప్పే ఒక టాయ్ నువ్వు కాదు. ఇప్పుడు నువ్వు చెప్తే వాళ్ళు ఏమనుకుంటారో, నువ్వు చెప్తే గిల్టీగా ఫీల్ అవుతారేమో, రూడ్గా తీసుకుంటారేమో, లేకపోతే వాళ్ళు హర్ట్ అవుతారేమో, లేకపోతే వాళ్ళు మాట్లాడరేమో, ఉండరేమో, అర్థం చేసుకోరేమో అని చెప్పేసి నువ్వు చెప్పాల్సిన దగ్గర కూడా ఇష్టం లేకుండా ఎస్ చెప్పి తల ఊపుతూ ఉంటారు. అది బయటికి వెళ్ళే విషయం అవ్వచ్చు, ఫ్రెండ్స్ని కలిసే విషయం అవ్వచ్చు, ఏదైనా వర్క్లో హెల్ప్ చేసే విషయం అవ్వచ్చు, ఏదన్నా అయి ఉండొచ్చు. ఎందుకు ఎస్ చెప్తున్నావు నీకు ఇష్టం లేకపోయినా? చేసావా లైఫ్లో ఇలాగా? కొన్నిసార్లు కొన్ని సిచ్యువేషన్లో ఈజ్ వెరీ కామన్. కానీ ప్రతిసారి నువ్వు నో అని చెప్పాలనుకున్నప్పుడు కూడా నువ్వు నో చెప్పకుండా ఎస్ చెప్తూనే ఉన్నావు అంటే ఇట్స్ ఎ ప్రాబ్లం. నో చెప్పడం ఈజ్ నాట్ ఎ రిజెక్షన్ ఆర్ ఇట్స్ నాట్ ఎ రూడ్. సమ్టైమ్స్ ఇట్స్ ఎ సెల్ఫ్ రెస్పెక్ట్ అండ్ యూ షుడ్ అండర్స్టాండ్ ఇట్. అండ్ ఒకవేళ నువ్వు నిజంగానే ఒక పనికి అవైలబుల్ లేవు, రాలేవు, కలవలేవు, చేయలేవు అన్నప్పుడు నీ లైఫ్లో ఉండే పీపుల్ దాన్ని అర్థం చేసుకోలేకపోతే దెన్ దే ఆర్ నాట్ రైట్ ఫర్ యూ. ప్రతిసారి నువ్వు వాళ్ళకి అవైలబుల్ ఉంటేనే వాళ్ళు నీ లైఫ్లో అవైలబుల్గా ఉంటారు, నేను అర్థం చేసుకుంటారంటే యూ డోంట్ నీడ్ సచ్ పీపుల్ ఇన్ యువర్ లైఫ్. సమ్ టైమ్స్ నీకు ఏది అనిపిస్తుందో అది చెప్పడానికి నువ్వు కంఫర్టబుల్ ఫీల్ అవ్వాలి. ఇన్ కేస్ అవ్వలేకపోతే నువ్వు ఫేక్ చేస్తున్నావు, వాళ్ళతో కాదు నీతో నువ్వు. యు ఆర్ నాట్ హియర్ టు సాటిస్ఫై ఎనీబడి. వెన్ యూ ఫీల్ టు సే నో, సే నో. నువ్వు ప్రతిసారి ఇలా ఎస్ చెప్పుకుంటూ పోతూ ఉంటే నీ మంచితనాన్ని చాలామంది అడ్వాంటేజ్ తీసుకుంటారు. సో ఆ స్టేజ్లోకి అయితే రాకు.